ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రద్ధ, ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో 15 పాఠాలకు ప్రతి పాఠం చివర మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది. 30 పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ని PDF రూపంలో పంపించడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. అందరికీ నమస్కారం. విద్యార్థులందరూ కూడా ఎంతో చక్కగా సాధనలు చేస్తూ వారి యొక్క ప్రతిస్పందనలను తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అంతేకాకుండా మనం పెట్టుకున్నటువంటి గ్రూప్లో కూడా తామ్ర గణపతి సమూహం గ్రూప్లో అందరూ కూడా చాలా విశేషంగా ప్రతిరోజు నిత్య సాధన చేస్తూ చాలా చక్కగా విద్యను అభ్యాసనం చేస్తూ ఉన్నారు. అది చాలా ఆనందదాయకంగా ఉన్నది. వాళ్ళందరికీ శుభాభినందనలు. మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నటువంటి రాసులు, గ్రహాలు వీటికి సంబంధించిన విషయాల్లో తవ్వే కొద్దీ ఇంకా రత్నాలు ఏ విధంగా అయితే వస్తూ ఉంటాయో అదేవిధంగా ఈ యొక్క జ్యోతిష శాస్త్రం అనేటటువంటి ఈ యొక్క సముద్రంలో వెతికే కొద్దీ మనం లోపలికి వెళ్ళే కొద్దీ విశేషమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఎక్కువ మంది ఇప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారికి ఏదైనా మనం సూచన చేయగలగాలి అంటే ఏదైనా ఒక జాతకం చూసిన తర్వాత వారికి ఏదో ఒక వ్యాధి వచ్చిన తర్వాత వారు వచ్చి మనల్ని జాతకం అడగడం అనేది ఒక రకమైనటువంటి విధానం అయితే, మనం జాతకం చూసిన వెంటనే భవిష్యత్తులో వీరికి ఇటువంటి ఈ దేహంలో ఈ స్థానంలో ఈ అవయంలో ఏదైనా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి అనేటటువంటి సూచన ముందుగానే చేసేటటువంటి అవకాశం జ్యోతిష్ శాస్త్రం మనకు కల్పిస్తోంది. ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక జాతకం చూసిన వెంటనే ఒక వ్యక్తికి రోగ నిర్ధారణ ఏ విధంగా చేయవచ్చు, ఈ వ్యక్తికి ఈ అవయవాల్లో ఏదైనా సమస్య వచ్చేటటువంటి అవకాశం ఉంది అని ఎలా చెప్పొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం రాశిజంలో ఇది ఒక భాగం అవుతుంది. దీన్ని తర్వాత మనం విడిగా గ్రహజం, భావజం, రాశిజం ఇవి చెప్పుకునేటప్పుడు వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుని అన్నిటినీ కలిపి ఒక్కొక్క రాశికి విశేషంగా ఆ యొక్క కారకత్వాలను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, రోగ నిర్ధారణ చేయాలి అని అంటే జాతకం చూసిన వెంటనే ఏ విధంగా సాధ్యపడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకి తెలుసు మేషాది రాశులు కదా. ఇక్కడ మేషం ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుందంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం కదా. ఇదంతా ఒక రాశి చక్రం అని 12 భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 12 స్థానాలని కలిపి ఒక రాశి చక్రం, భచక్రం అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క భచక్రాన్ని ఒక మానవ దేహంగా భావిస్తే అంటే ఒక కాలపురుషుడు అనిగా భావిస్తే ఆయన యొక్క శిరస్సు ఎక్కడ ఉంటుంది అంటే మేషం దగ్గర ఉంటుంది. మరి పాదం ఎక్కడ ఉంటుంది అంటే మీనం దగ్గర ఉంటుంది. మరి ఈ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు మీకు ఇక్కడ ఒక చిత్రం చూపిస్తున్నాను చూడండి. ఈ చిత్రంలో గమనించినట్టయితే స్వామి యొక్క మూర్తి రూపం ఎలా ఉంటుంది అని అంటే, శిరస్సు అనేది తల అనేది మేషం దగ్గర పెట్టి ఉంటే అక్కడి నుంచి ఆయన యొక్క రూపం ఇలా వంచినట్టుగా మనం భావన చేస్తే మీనం దగ్గర ఆయన పాదాలు ఉంటాయట. కాబట్టి కాలపురుషాంగాలు మేషం నుంచి ప్రారంభమై అంటే మేషం శిరస్సుగా ప్రారంభమై మీనం అనేది పాదంగా అంతమవుతుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు దానికి సంబంధించిన శ్లోకము మరియు దానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కాలపురుషాంగాలలో ఏ ఏ రాసులకి ఏ ఏ భాగాలు తెలియజేయబడ్డాయో ఒకసారి చూద్దాం. కాలపురుషుని అవయవ భాగాలు మేషాది నుంచి చూస్తే మొదటిది ఏమవుతుందంటే శిరస్సు అవుతుంది. అంటే మేషము శిరస్సుగా చెప్పబడింది. రెండవది ఏంటి అంటే వృషభం. వృషభాన్ని ముఖమని చెప్తారు. ముఖానికి ప్రతీకగా వృషభాన్ని చెప్తారు. ఇక మూడవది మిథునం. మిథునాన్ని ఛాతిగా చెప్తారు. నాలుగవది కర్కాటకం. కర్కాటకాన్ని హృదయం అని చెప్తారు. హృదయానికి చిహ్నంగా మనం కర్కాటకాన్ని చూపించడం అనేది జరుగుతుంది. ఇంకా ఐదవది ఉదరం అంటే పొట్ట. దీన్ని సింహంలో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆరవది ఏంటి మనకి కన్య. కన్య వచ్చి కటి ప్రదేశంగా అంటే నడుము భాగాన్ని చూపిస్తుంది. ఏడవది పొత్తి కడుపుని చూపిస్తుంది. ఎనిమిదవది రహస్యాంగములు అంటే మన విసర్జక అవయవాలు, జననేంద్రియాలు వీటన్నిటిని కూడా వృశ్చికాన్ని చూపిస్తారు. వృశ్చికం అంటేనే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం రహస్యం అని, గూఢచారి అని. అంటే రహస్యంగా ఉండేటటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి అని చెప్పుకున్నాం. అదేవిధంగా దేహంలో ఎక్కువగా రహస్యంగా మనం కాపాడుకునేటటువంటి అంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృశ్చికంగా చెప్పడం జరుగుతుంది. తులా వృశ్చికం అన్నప్పుడు తులనే మామూలుగా ఏమంటే వెన్నుముఖంని కూడా తులతో సూచించేటటువంటి అవకాశాలు ఎక్కువగా చెప్తూ ఉంటాయి. దీంట్లో కొన్ని పాఠాంతరాలు ఉన్నాయి.
కానీ ఇప్పుడు మనం వరుసగా ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, రహస్యావయవాలని మనం వృశ్చికాన్ని చెప్పుకున్నాం కదా. తర్వాత ధనస్సు వచ్చి తొడలకు సంబంధించిన భాగాన్ని ధనస్సు ద్వారా తెలియజేస్తారు. ఇక 10వది ఏదైతే ఉందో దాన్ని మోకాలు. ధనస్సు తర్వాత మకరం వచ్చి మోకాళ్ళు, పిక్కలు. అదే 11 వచ్చి మడమలు అంటాం కదా అది. ఇక 12వది వచ్చి పాదాలు. ఇలా శిరస్సు నుంచి ప్రారంభమైతే శిరస్సు మేషం, 2వది వృషభం వచ్చి ముఖము, తర్వాత 3వది మిథునం వచ్చి ఛాతీ, 4 హృదయం వచ్చి కర్కాటకం, 5 ఉదరం వచ్చి సింహం, కటి ప్రదేశం ఏదైతే నడుము ఉందో దాన్ని కన్యాని, తులని వచ్చి పొత్తి భాగం అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా రహస్యావయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని జననాంగాలని అంటుంటాం కదా, వాటిని వృశ్చికంలో చూపిస్తాం. ఇక ధనస్సు వచ్చి తొడలు, ఇక మోకాలు వచ్చి పిక్కలు, 11 పిక్కలు వచ్చి ఇందాక 10వది చెప్పుకున్నాం కదా అది మకరం అని, 11వది వచ్చి కుంభం వచ్చి మడమలు, 12వది మీనం వచ్చి పాదాలు. ఈ విధంగా కాలపురుషుడి యొక్క అంగాలు, అవయవాలు ఈ విధంగా ఉంటాయి. దీనిలో మనం జనన జాతక చక్రం తీసుకున్నప్పుడు ఏ గ్రహాలు శుభాలు, ఏ గ్రహాలు ఆ లగ్నానికి శుభత్వాన్ని ఇచ్చేటివి, పాపత్వాన్ని ఇచ్చేటివి అనే విషయాన్ని గ్రహించినట్టయితే ఏ రాసులలో ఏ స్థానాలలో ఏ రకంగా గ్రహాలు అమరి ఉన్నాయి అనే విషయాన్ని బాగా క్షుణ్ణంగా గమనించినట్లయితే అక్కడ మనకి ఏమవుతుందంటే పాపగ్రహాల యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే బాధకాధిపతి ఉంటారో అక్కడ ఆ అవయవానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అని. కొన్ని సంయోగాలు కూడా కొన్ని చోట్ల గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి కుజరాహువులు కలిసి కొన్ని చోట్ల ఉన్నారనుకోండి, అక్కడ సర్జరీస్ జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని గ్రహించవచ్చు. ఉదాహరణకి ఈ నడుము సంబంధించిన ప్రాంతంలో మనకి ఏమైనా ఈ కుజరాహువులు ఎక్కువగా ఉన్నారనుకోండి, ఆ లగ్నానికి శుభత్వాన్ని ఇవ్వకుండా ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే వీళ్ళకి నడుము సంబంధించినటువంటి సర్జరీ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని, లేదా కుట్లు పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అలాగే కాకుండా ఇది రాశి ప్రకారం తీసుకునేటటువంటిది. అంటే కాలపురుషాంగాలు మేషం నుంచి తీసుకుంటే ఏర్పడేటటువంటి స్థితిగతులు ఇలా ఉంటాయి. ఇలానే కాకుండా ఇంకొక రకమైనటువంటి దృక్కోణం నుంచి కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేమిటి అని అంటే లగ్నాన్ని శరీరంగా భావించుకుంటే లగ్నాన్ని తనుభావం నుంచి పూర్తిగా వ్యయభావం ఏదైతే ఉందో అంతవరకు ఉన్నటువంటి స్థితిగతులను గమనిస్తే అప్పుడు లగ్నం శిరస్సు అయిపోతుంది. లగ్నాన్ని శిరస్సుగా తీసుకుంటారు. సేమ్ ఇదే క్రమంలో 2వ భాగం ఏదైతే ఉందో దాన్ని ముఖముగా తీసుకుంటారు. 3వ భావాన్ని ఛాతీగా తీసుకుంటారు. 4వ భావాన్ని హృదయంగా తీసుకుంటారు. 5వ భావాన్ని ఉదరంగా తీసుకుంటారు. 6వది కటి ప్రదేశంగా తీసుకుంటారు. 7వది పొత్తి కడుపుగా తీసుకుంటారు. 8వది రహస్య అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడం అనే అంశంగా తీసుకుంటారు 8వ భావాన్ని. అదేవిధంగా 9వ భావం ఏదైతే ఉందో అది తొడలు, 10వ భాగాన్ని మోకాళ్ళని, 11వ భావాన్ని మడమలని, 12వ భావాన్ని పాదాలు అని చెప్తాం. అంటే మనం 2 రకాలుగా తీసుకోవాలి. ఒక విషయం ఏమో మేషాదిగా తీసుకోవడం, 2వది లగ్నాదిగా తీసుకోవడం. ఇంకా లగ్నాలు వాటి గురించి వివరాలు ఇంకా మనం పూర్తిగా వివరణ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇంకా చేయలేదు కాబట్టి వాటి గురించి ఇంకా వివరంగా క్షుణ్ణంగా తర్వాతి పాఠాల్లో మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఏమిటి అని అంటే ఈ యొక్క అవయవాలకు సంబంధించినటువంటి స్థానాల్లో బాధకాధిపతులు కానీ, మారకాధిపతులు కానీ, లేదా ఆ లగ్నానికి కీడు కలిగించేవారు కానీ ఉంటే వారికి తత్సంబంధమైనటువంటి వ్యాధులు, తత్సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్పొచ్చు. ఉదాహరణకి వృశ్చికం ఉందనుకోండి, వృశ్చికంలో ఏదైనా గ్రహం చాలా బాధ పెట్టేటటువంటి స్థితిలో ఉందనుకోండి, వారి జాతకం చూసిన వెంటనే మనం చెప్పవచ్చు ఏంటంటే ఇది వీరికి పైల్స్ లాంటివి రావచ్చు, లేకపోతే జననేంద్రియాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగవచ్చు అని చెప్పవచ్చు. పొత్తి కడుపులు సంబంధించి మనం తుల అనుకున్నాం కదా, ఈ యొక్క తులలో ఏదైనా ఇబ్బందులు వచ్చిందనుకోండి, మహిళా మండలకు సంబంధించి చూసేటప్పుడు తులా వృశ్చికం చాలా బలంగా చూస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే వీళ్ళకి గైనిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి రాదా అనేటటువంటి విషయాన్ని ఈ 2 రాసుల ద్వారా చెప్పేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇక శ్లోకం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కాలాత్మకస్య చ శిరో ముఖదేశ వక్షో హృత్కుక్షిభాగ కటివస్తి రహస్యదేశః ఊరూచ జాను యుగలం పరతస్తు జంఘే పాదద్వయం క్రియ ముఖావయవాః క్రమేణ. కాలాత్మకస్య చ శిరో ముఖదేశ వక్షో హృత్కుక్షిభాగ కటివస్తి రహస్యదేశః ఊరూచ జాను యుగలం పరతస్తు జంఘే పాదద్వయం క్రియ ముఖావయవాః క్రమేణ. ఇలా మనము కాలపురుషుడి యొక్క అంగాలను గమనించినప్పుడు మనకి బాగా గమనిస్తే కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఒకసారి గమనించి చూడండి. హృదయం అన్నప్పుడు మనం మామూలుగా కర్కాటకం అని చెప్పాను. కొన్ని చోట్ల రవిని హృదయానికి చెప్తూ ఉంటారు, దాంట్లో కూడా పాఠాంతరాలు ఉన్నాయి.
కానీ ఇక్కడ మనకి కర్కాటకాన్ని హృదయంగా చెప్పారు. మామూలుగా కూడా ఆలోచన చేస్తే మనం కర్కాటకం అంటే ఏంటి అంటే చాలా సున్నితమైందని చెప్తూ ఉంటాం కదా! మరి అటువంటి చోట హృదయానికి ప్రతీకంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కర్కాటకం గాని, సింహం గాని దీంట్లో ఏదైనా ఇబ్బందులు ఏర్పడినా అంటే రవి సంబంధమైనటువంటి దోషాలు ఏర్పడినా లేదా కర్కాటకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు సక్రమంగా లేకపోయినా వారికి హృదయ సంబంధమైనటువంటి దోషాలు, ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలున్నాయి చెప్పవచ్చు. అదే మేషం తీసుకున్నాం అనుకోండి. మేషం నుంచి మనం విడివిడిగా వివరించుకుంటూ వస్తే కొంతమందికి ఎప్పుడూ కూడా ఈ యొక్క హెడ్‌ఏక్స్ వస్తూ ఉంటాయి. తలనొప్పి అని చెప్తుంటారు. మైగ్రేన్ సంబంధించినటువంటి హెడ్‌ఏక్ ఇటువంటివి వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మరి అటువంటి వారిని ఎలా గుర్తించాలి అనంటే 2 విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి కాలచక్రంలో మేషాన్ని గమనించాలి, లగ్నాన్ని గమనించాలి. మేషంలో గాని లేకపోతే లగ్న భావంలో గాని ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, అప్పుడు వారికి శిరో సంబంధమైనటువంటి దోషాలున్నాయని చెప్పవచ్చు. ఇంకొంతమందికి ముఖం మీద పింపుల్స్ వచ్చేస్తూ ఉండడం, లేకపోతే ఎక్కువగా ముఖం చెడిపోతూ ఉండడం, ముఖం మీద ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉండడం, వారు ఎవరికైనా మొహం చూపించాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మచ్చలు ఎక్కువ ఏర్పడిపోతూ ఉండడం ఇటువంటివి అవుతూ ఉంటాయి. ఇక వారికి సంబంధించి అది చెప్పాలంటే ఎలా చెప్పాలి అన్నప్పుడు వృషభాన్ని గమనించాలి, ద్వితీయ స్థానాన్ని కూడా గమనించాలి. అలాగే హృదయం అన్నప్పుడు కర్కాటకము గమనించాలి. అదేవిధంగా మనము చతుర్థ భావాన్ని కూడా గమనించాలి. ఇలాగా ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా చూసుకుంటూ వెళ్తే జాతకం చేతికి తీసుకున్న వెంటనే ఈ వ్యక్తికి ఏ విధమైనటువంటి వ్యాధి రావచ్చు అనే విషయాన్ని బాగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. దానికి ఏమేమి తెలుసుండాలి మనకి అంటే కాలపురుషాంగాలు తెలుసుండాలి. దానితో పాటుగా శుభులు, పాపులు ఎవరు? అంటే పాపులు అంటే గ్రహాలని పాపులు అనకూడదని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! మరి శుభత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు ఏవి? అదేవిధంగా పాపత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు ఏవి? అనే విషయాన్ని బాగా తెలుసుకొని ఉండాలి. అది చూసిన వెంటనే మనకి వచ్చేసే విధంగా ఉండాలి. అందులో కూడా ఒక జాతకానికి ఎవరు శుభత్వాన్ని ఇస్తారు, పాపత్వాన్ని ఇస్తారు అనే విషయము తెలిసుండాలి. సహజంగా శుభులు ఎవరు, పాపత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు ఏవి అనే విషయం కూడా తెలిసుండాలి. ఈ 3 విషయాలని మనం సమన్వయం చేసుకున్నట్టయితే ఒక జాతకం చూసిన వెంటనే మనము ఈ వ్యక్తికి ఈ వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పవచ్చు. సాధారణంగా బాగా గమనించి మనం చూస్తే కుజ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు లేదా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కుజ రాహువుల యొక్క సంబంధం కలిగిన, శని రాహువుల యొక్క సంబంధం కలిగిన, శని కుజ రాహువుల యొక్క సంబంధం కలిగిన ఆ యొక్క స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పాడయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ గమనించాలి, అవి శుభత్వాన్ని ఇస్తాయి, పాపత్వాన్ని ఇస్తాయి, ఇవి కూడా చూడాలి. కానీ ఆ యొక్క సంయోగం ఏదైతే ఉందో దాని ద్వారా అక్కడ ఏదైనా ఒక ఇబ్బంది ఏర్పడవచ్చు, సర్జరీ జరగచ్చు, లేదా ఔషధం తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. బాధకాధిపతి ఉన్నటువంటి స్థానంలో వీళ్ళకి ఎక్కువ నొప్పి అనేది కలగవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. తద్వారా వారికి ముందుగానే సూచన చేయవచ్చు. గురువు యోగించకపోతే, గురువు యొక్క అనుగ్రహం సక్రమంగా లేకపోతే వారికి మధుమేహ వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని కూడా మనం రాబోయేటటువంటి గ్రహజంలో చెప్పుకున్నాం. గ్రహజంలో గ్రహాల యొక్క కారకత్వం చెప్పుకునేటప్పుడు గ్రహాల యొక్క రుచులు కూడా చెప్పుకుంటూ వస్తాం. గ్రహాల యొక్క ఏ రుచులకు ఎవరెవరు అధిపతులు అనే విషయాన్ని తెలుసుకుంటూ వస్తాం. ఏ వ్యాధులకి ఎవరెవరు అనుగ్రహం లేకపోతే వస్తుంది అనే విషయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం రాబోయేటటువంటి తరగతుల్లో చేద్దాం. ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి చిత్రం చూడండి. ఇందులో కొద్దిగా పాఠాంతరాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విధంగా సూచన చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనం ప్రస్తావన చేస్తుంది శ్లోకాధారంగా ఏదైతే ఉందో వాటిని కొద్దిగా ఎక్కువగా హైలైట్ చేసి చెప్తూ ఉన్నాం. కానీ పాఠాంతరాల్లో మీరు గమనించినట్లయితే మేషం తల అయితే వృషభాన్ని కంఠంగా కొన్ని చోట్ల చెప్పారు, ముఖంగా కాకుండా. అదేవిధంగా మిథునాన్ని ఛాతీగా కాకుండా బాహులుగా కూడా చెప్పడం జరిగింది. ఇక రాబోయే తరగతుల్లో మనం గ్రహాలకు సంబంధించినటువంటి అవయవాల యొక్క కారకత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఈ యొక్క చిత్రాన్ని కూడా ఒకసారి గమనించండి. పాఠాంతరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అవగతమవుతుంది. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓం శ్రీ వెంకట పూర్ణానంద రక్షానందనాథాయ నమః. శ్రీమాత్రే నమః. నేటి ప్రశ్న: కాలపురుషాంగాలలో ముఖ భాగాన్ని సూచించేటటువంటి రాశి ఏది? అదేవిధంగా రహస్య అవయవాలు వీటిని సూచించేటటువంటి రాశి ఏది? ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను PDF రూపంలో అందించడం జరిగింది. లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు.